అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చిక్కుడుకాయను ఎండి చేప అండి. దీనికి కావలసిన పదార్థాలు ఈ చిక్కుడుకాయలు తుంచి పెట్టుకున్నాను. 2 టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు ఈ వాటర్లో కడిగేసుకుంటానండి. రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు కోసేసి దీంట్లో వేసేస్తాను. వాటర్ వేసి కడిగేస్తాను. చిక్కుడుకాయను ఎండు చేప వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వేస్తున్నాను ఇలా కోసి. మా అబ్బాయికి ఈరోజు స్కూల్లో జాయిన్ చేద్దామని వెళ్ళామండి. ఇక్కడే కొంచెం దూరమే, లోపలికి వెళ్ళాలండి, చాలా దూరమే. మా అమ్మోళ్ళ ఊర్లో అయితే, మా తెనాల్లో అయితే ఎన్ని స్కూల్స్ ఉన్నాయంటే అక్కడ మేమన్నీ వదిలేసి పిల్లోడి దగ్గర వెళ్ళి అన్నం తినిపించి రావచ్చు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ సందులోనే ఒకటి ఉందండి, సందు చివర. అక్కడ కూడా అసలు మా ఊర్లో అయితే, మా అమ్మోళ్ళ ఊర్లో అయితే చూశారు కదా, ఈ కడిగేసుకొని తీసుకొచ్చాను ఎండు చేపలు. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. కొద్దిగా నూనె వేస్తాను, కూరకు సరిపడినంత. వాటర్ ఇది కడిగేసుకున్నానండి, ఈ పైన పొట్టు ఇలా కడిగేసుకున్నాను. అక్కడైతే తెనాల్లో అయితే చాలా స్కూల్స్ ఉన్నాయండి. అక్కడ చాలా బాగుంటుంది. మా ఆయన ఊరు వెళ్తారు కదా, ఎక్కువగా ఉండరు. నేనైనా పిల్లోడికి తినిపించి వెళ్ళడానికి బాగుండేది. మా తెనాల్లో అయితే అక్కడ చాలా స్కూల్స్ ఉన్నాయి. ఈ ఊర్లో అసలు ఏం ఫెసిలిటీ అసలు ఏం లేదు, దూరమే. ఇంకా మంచి స్కూల్లో వేయాలని అనుకున్నా ఇంకా వడ్లపూడి, నూతెక్కి అలా వెళ్ళాల్సి వచ్చిద్దండి. బస్సు వచ్చిద్దంట. మరి పిల్లోడికి బస్సులో పంపించాలంటే అది చిన్న పిల్లోడు కదా, ఎలా ఉంటాడో, ఏం ఏడుస్తాడో బెంగ పెట్టుకొని అదొక బాధగా అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా, ఫెసిలిటీ లేకపోయినా మాకు తప్పదు. ఇంకా చూద్దాం ముందు ముందు ఏం జరిగిద్దో, ఫ్యూచర్లో ఎలా ఉండిద్దో పరిస్థితి. ఇప్పటికే మేము మధ్యాహ్నం పూట వెళ్ళామండి. పిల్లలకి ఎంత ఫీజో ఏమో, నర్సరీకే అసలు 20,000 అని అంటున్నారు. మొత్తం పుస్తకాలు కానీ అన్నీ, బస్సు ఫీజు అన్నీ 20,000 అవుతాయంట. పాపకైతే చిన్న పాపేగా, 2.5 సంవత్సరంగా, ఇంకా 3వ సంవత్సరం మొత్తం అయిన తర్వాత, 4వ సంవత్సరం వచ్చిన తర్వాత జాయిన్ చేసుకుంటారన్నారు. ఇంకా పిల్లోడిని మాట్లాడి వచ్చేసాము. ఇలా నూనెలో వేయించుకోవాలండి. పల్లెటూరులో ఏం ఫెసిలిటీ అసలు ఏం ఉండదండి. కొద్దిగా సిటీలో అయితే పిల్లల్ని చదివించుకోవడానికి బాగుండిద్ది. ముందు మాకు ఎలా ఉండిద్దో ఏమో ఏం తెలియట్లేదు.
పిల్లోడిదే నాకు బాధగా అనిపించింది. అసలు వెళ్ళడానికి ఏడుస్తున్నాడు అసలు. ఎంత మానం చేస్తాడో ఏమో. నేను అదే పిల్లోడి దగ్గరికి వెళ్ళి నేనైనా నడిచి పిల్లోడికి అన్నం తినిపించి రావాలి అనుకుంటున్నాను. ఏమో తినిపిస్తే ఆయా ఉండిద్ది కదా, తినిపిస్తే తినడో ఏమో, బెంగ పెట్టుకుంటారు. నేను వెళ్ళాలి పిల్లల కోసం. ఈ నూనెలో ఇలా ఎండు చేపలు వేయించుకొని ఇప్పుడు మేము కోసి పెట్టుకున్న ఈ వేసేస్తున్నాను. ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు ఇలా నూనెలో వేయించి కొద్దిగా ఉప్పు, పసుపు, జీలకర్ర మొత్తం వేసేస్తానండి. మగ్గాలి. మగ్గిన తర్వాత కారం వేసి నేను వాటర్ వేసేస్తాను. చదువులకి అసలు బస్సులకి చాలా ఖర్చులు అవుతాయండి. అసలు మామూలుగా ఉండదు. ఎలా ఉండిద్దో ఏమో ఫ్యూచర్ నాది, నా పిల్లలది ఏం అర్థం కావట్లేదు. ఈ 2 టమాటాలు తీసుకున్నాను. రెండు పచ్చిమిరపకాయలు ఇలా కోసి వేసేసుకుంటాను. ఒక్కొక్క నర్సరీకే 20,000 ఖర్చులు, పుస్తకాలకి మొత్తం అలా అవుతుంటే ఇంకా క్లాసు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువగానే ఉండిద్ది కదండి మనీ అనేది. స్కూల్ ఫీజు చాలా అమ్మో, చిన్నపిల్లలకి ఇంత తీసుకుంటున్నారు. ఇంకా క్లాసు పెరిగే కొద్దీ, సంవత్సరం పెరిగే కొద్దీ ఇంకా మనీ కూడా ఇంకా రెట్టింపు అయింది. ఎంత సంపాదిస్తే అలా కట్టగలుగుతాము. చదువుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుందండి పిల్లలకి. చదువు ఉండాలండి ప్రతి ఒక్కరికి. చదువు ఉంటే ఇప్పుడు మేము లేని పరిస్థితుల్లో కూడా మేము చదివే పనికి వచ్చింది రేపటి రోజున. కొద్దిగా పసుపు వేస్తున్నాము. కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తాను. ఇలా వేసి కలుపుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేసేస్తాను.
మగ్గిందండి. ఇప్పుడు కొద్దిగా కారం వేసేస్తాను. గొడ్డు కారం కదా, కొంచెం తక్కువ వేస్తున్నాను. ఈ ఉప్పు కారాలు అసలు తక్కువే తినాలండి, లేకపోతే అసలు బీపీ అని అది అని ఏదో ఒకటి రోగాలు. అసలు ఆ అన్నం వైట్ రైస్ తిన్నా అని తినకూడదు అని అంటున్నారు. గోధుమ పిండి చపాతీలు అలా రొట్టెలు అవి తినాలని అంటున్నారు కదా. అసలు వైట్ రైస్ తింటే ఇంకా షుగరే అంటున్నారు కొందరైతే. ఇక్కడ ఈ పిండిలు అసలు గోధుమ పిండిలు ఆశీర్వాద్ అంతా మామూలుగా కొద్దిగా పర్వాలేదు, మెత్తగానే కొద్దిగా మెత్తగా ఉండిద్ది. ఇంకా వేడివేడిగా ఉంటే రొట్టె తినగలుగుతాం, కానీ కొద్దిగా చల్లారెత్తి కదండి, అసలు తినలేవు. గట్టిగా ఉంటాయి, గట్టి పడిపోతాయి రొట్టెలు. అదే ఈ హైదరాబాదులో దొరుకుద్ది అంటండి పిండి, గోధుమ పిండి. మా ఆయన ఏంటో పేరు చెప్పారండి, గోధుమ, అదే గుర్తుకు రావట్లేదు. ఈసారి చెప్తాను. ఆ గోధుమ పిండి అయితే అసలు పిండి కలుపుతూనే అసలు ఎంత మెత్తగా ఉండిద్దో. అసలు రొట్టె అయితే అసలు నోట్లో పెట్టుకుంటే అంత స్మూత్గా అంత బాగుండిద్ది, అసలు గట్టిగా అనేది ఉండదు. రొట్టె అసలు చల్లారైన తర్వాత కూడా అసలు ఎంత మెత్తగా దూదిలా ఉండిద్దండి ఆ పిండి. ఇక్కడ దొరకదండి, హైదరాబాద్లో అలా దొరికిద్ది అన్నారు మా ఆయన. ఆ గోధుమ పిండి అయితే చాలా మెత్తగా, అసలు ఎంత టేస్టీగా ఉంటాయో రొట్టెలు. అసలు తిన్నా కూడా, తింటే అలాంటి గోధుమ పిండి రొట్టెలు తినాలి. ఈ ఫిలిస్బరీ, ఆశీర్వాద్ అంతా దీని కిందే, ఇంకా ఇది వేస్టే. చూశారు కదా, ఇలా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయింది, మగ్గిందండి. షర్బతి ఇప్పుడు గుర్తుకొచ్చిందండి, షర్బతి గోధుమలు అండి అవి. ఆ షర్బతి గోధుమ పిండి ఇక్కడ, ఆ గోధుమ అనేది ఇక్కడ దొరకదని చెప్పారు. షర్బతి గోధుమ హైదరాబాద్లో అలా దొరికిద్ది అన్నారు. శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నాగ్పూర్ నుంచేమో, అక్కడ నుంచి ఒకసారి తీసుకొచ్చారండి. ఒకసారి ఏమో పండగకి సేమ్యాలు పట్టించారు. అసలు నేను 2 కేజీలు పిండి పెట్టుకొని, అప్పుడు నాకు డెలివరీ అయింది. ఆ పిండితో రొట్టెలు చేసుకొని తినేదాన్ని నేను. ఎంత బాగుంటాయి అసలు రొట్టెలు అవి, మెత్తగా. అసలు అది చెప్పాను కదా, వేడివేడిగా ఉన్నగా అలాగే ఉండిద్ది, చల్లారాక కూడా మెత్తగానే ఉండిద్ది. అయిపోయిందండి, మా పిల్లలు వచ్చి గోలగోల చేస్తున్నారు. ఓకే బాయ్. क्या बोलती है सर? क्या बोलना नहीं, मेरे काट लो साहिबा। बच्चे गोला सुनाया ना।